Welcome to Spectrum IS Academy. This is Baira Sivamotraju. So we are discussing about international organizations in international relations. So among it, here it is G7 countries group. What is G7? G7 is the group in the world most advanced industrial countries. పారిశ్రామిక సంపన్న ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామిక సంపన్న దేశాలు అంటే అన్ని దేశాలకి పారిశ్రామిక అభివృద్ధి అనేది రాలా. కొన్ని దేశాలకు మాత్రమే పారిశ్రామిక అభివృద్ధి రావడం జరిగింది. ముఖ్యంగా కూడా మనకు తెలుసు, మనకి పారిశ్రామిక విప్లవం అనేది మనకి ఐరోపా ఖండంలో ఇంగ్లాండ్లో ప్రారంభమయ్యి తర్వాత ఇంకా ఐరోపాలో ఉన్నటువంటి మిగతా దేశాలకు స్ప్రెడ్ అయింది. తర్వాత దాంట్లో మనకి వెస్ట్లో ఉన్నటువంటి అమెరికా కూడా పారిశ్రామికంగా ఎదిగింది. మరి ఈ పారిశ్రామికంగా ఎదిగినటువంటి దేశాలన్నీ కూడా ఫ్రమ్ ది బిగినింగ్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యుఎన్ఓ ఒక సపరేట్ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. అంటే దే ఆర్ ఫీలింగ్ దే ఆర్ డెవలప్డ్ కంట్రీస్, దే ఆర్ మోస్ట్ ఎఫ్లుయెంట్ కంట్రీస్, అంటే బాగా సంపన్న దేశాలు. వాస్తవమే, సంపన్న దేశాలు. ఈ సంపన్న దేశాలన్నీ కూడా ఫస్ట్లో వాడి యొక్క ఆటిట్యూడ్ ఎట్లా ఉండేది అంటే మిగతా దేశాల మొత్తం మీద మనం నియంత్రణ చేయగల సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి మిషన్ వాళ్ళకి ఉండేదన్నమాట. ఆ ఉద్దేశంతోనే అలా కొనసాగుతూ వస్తున్నప్పుడు 1973 నుంచి 75 వరకు ఆయిల్ సంక్షోభం రావడం ప్రారంభమైంది. ఆయిల్ అనేది ఎక్కడ ఉందాయా అంటే మనకి అరబ్ కంట్రీస్లో ఆయిల్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి యాక్చువల్గా. మరి అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఆయిల్ కంట్రీస్ అనేవి ఏంటంటే వర్ధమాన దేశాలు. మరి ఈ వర్ధమాన దేశాలను నియంత్రణ చేస్తూ పోయినట్లయితే పారిశ్రామిక సంపన్న దేశాలకి కావాల్సినటువంటి ఇంధన వనరులు లభిస్తూ ఉంటాయనే ఉద్దేశంతో దే వాంట్ టు కంట్రోల్ దిస్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అండ్ దే వాంట్ టు లీడ్ ఇన్ ఎనర్జీ రిసోర్సెస్. దే స్టార్టెడ్ ఏ గ్రూప్ ఇన్ ది ఇయర్ 1975. 1975లో వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి మొట్టమొదటిసారిగా 6 కంట్రీస్ మాత్రమే గ్యాదర్ అవ్వడం జరిగింది. అవేంటి అంటే ఇక్కడ మనకి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, తర్వాత ఇటలీ, తర్వాత వచ్చేసి మనకి జపాన్, తర్వాత కెనడా. ఈ 6 తర్వాత కెనడా తర్వాత నిదానంగా చేరడం జరిగింది. ఇవన్నీ కలిసి 1975లో ప్యారిస్లో సమావేశమయ్యాయి. దట్ వాజ్ ద ఫస్ట్ మీట్. అంటే ప్రతి సంవత్సరం వీళ్ళు మీట్ అయ్యి ప్రపంచపరంగా ఉన్నటువంటి సమస్యలను చర్చించడంతో పాటు వారి యొక్క సమస్యలకి ఇబ్బంది లేకుండా సొల్యూషన్స్ చూసుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. ఆ విధంగా ఈ యొక్క G7 గ్రూప్ని ఏమని పిలుస్తామా అంటే మనం పారిశ్రామిక సంపన్న దేశాల కూటమి. దాదాపుగా చూసుకుంటే మనకి 2025 నాటికి, అంటే 1975 నుంచి 25 నాటికి 51 సమావేశాలు జరిగినాయి. దిస్ వాజ్ ద 51 మీట్. ఇది మనకి కరెంట్ అఫైర్స్ పరంగా లేకపోతే మనకి ఏదన్నా ప్రశ్నలో అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో, గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో 10 మార్కుల క్వశ్చన్లో రాయాలంటే ప్రస్తుతం యొక్క స్టేటస్ కూడా రాయాలి. ఈ 51వ మీట్ G7 హెల్డ్ ఇన్ 2025 ఎక్కడంటే ఆల్బర్ట్ ఇన్ కెనడా. ఆల్బర్ట్ ఇన్ కెనడాలో జరిగింది. ఎక్కువగా కూడా సమావేశం జూన్, జూలై మాసాల్లోనే జరుగుతూ ఉంటుందండి ఎవ్రీ ఇయర్. ఈ 51 మీట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి 51 మీట్కి మనం చూసుకుంటే 50th మీట్ వచ్చేసి అపూలియా, ఇటలీలో జరిగింది. అపూలియా, ఇటలీ, అది కూడా జూన్ మాసమే 2024. తర్వాత 49 చూసుకుంటే మనకి 2023 49 హిరోషిమా, జపాన్. జపాన్ దేశంలో ఉన్నటువంటి హిరోషిమా పట్టణంలో ఈ మీట్ జరిగింది. సో ఇవి చాలా హోల్డ్ను కలిగి ఉన్నటువంటి దేశాలు. ఎలా హోల్డ్? GGDP అంటే గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం. GGDP అంటే ప్రపంచ స్థూల ఉత్పత్తిలో వీటి యొక్క శాతం ఎంత అంటే రమారమి 50%, అంటే 50% ఇవి GGDP కలిగి ఉంది. అంటే మిగతా దేశాలన్నీ కూడా 50% అయితే ఈ యొక్క 7 దేశాల్లోనే 50% షేర్ ఉందన్నమాట. ఇక మరొక అంశం ఏంటయ్యా అంటే 1998లో ఈ G7గా ఉన్నటువంటి గ్రూపు G8గా మారింది. అంటే 8వ దేశం దీంట్లో జాయిన్ అయింది. ఆ 8వ దేశం ఏంటంటే రష్యా. రష్యాలో కూడా మనకు తెలుసు, మనకి
పారిశ్రామిక విప్లవానంతరం ఐరోపా ఖండంలో పారిశ్రామిక విప్లవానంతరం దాని ఎఫెక్ట్ రష్యాలో కూడా బాగా చూపించి రష్యా కూడా పారిశ్రామికంగా ఎదిగింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రష్యాలో కూడా వచ్చింది. సో ఈ రష్యా కూడా ఏంటంటే మోస్ట్ ఇండస్ట్రియల్ అడ్వాన్స్డ్ కంట్రీ. అది 1998లో జాయిన్ అయ్యింది. 1998లో జాయిన్ అవ్వడం ఏంటంటే అంతకుముందు జాయిన్ అవ్వచ్చు కాదనే సందేహం మీకు రావచ్చు. ఎందుకంటే 1991 వరకు రష్యా యొక్క విధానం ఏంటంటే కమ్యూనిజం. ఇటు పశ్చిమ ఐరోపా దేశాలు మరియు అమెరికా దేశాల యొక్క సిద్ధాంతం ఏంటంటే క్యాపిటలిజం. ఈ రెండు సైద్ధాంతిక పరమైనటువంటి భేదాలు ఉండటం వల్ల ఇటు ఈ పెట్టుబడిదారి విధానం ఇటు ఈ సోషలిజం మీట్ కాలేదు కాబట్టి అది జాయిన్ కాలేదు. 1991లో ఎప్పుడైతే మనకి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయిందో ఆ తర్వాత అది కూడా క్రమేణీ మార్పులు చేసుకుంటూ ఒక 7 సంవత్సరాల తర్వాత 1998లో దీంట్లో జాయిన్ అయింది. అయితే ఏం జరిగింది అంటే ఇది కొనసాగల G7 G8 అయింది కానీ ఎందుకు కొనసాగంటే 2014లో ఈ యొక్క రష్యాని బహిష్కరించారు. ఎందుకు బహిష్కరించారంటే ఇది క్రిమియా దేశాన్ని ఆక్యుపై చేసింది. క్రిమియా దేశం మీద యుద్ధాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ G7 వాడు చెప్పి చూస్తే రష్యా వినలేదు. అంచేత G8 నుంచి రష్యాని డిలీట్ చేయడం జరిగింది. ఇది డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ G7గానే కంటిన్యూ అవుతున్న ఈ రష్యా అనేది ప్రస్తుతం లేదండి. అయితే దీనిలో శాశ్వత హోస్ట్ అతిథిగా ఎవరున్నారంటే యూరోపియన్ యూనియన్ అంటే దాదాపుగా ఇది 28 దేశాలతో ఉన్నటువంటి ఒక గొప్ప ఐరోపా ఖండానికి చెందినటువంటి ఒక గొప్ప యూనియన్, చాలా ప్రభావితం చేసేటువంటి యూనియన్. అంటే ఐరోపాలో ఉన్నటువంటి చాలా దేశాలన్నీ కూడా అంటే ఒక యూనియన్గా ఏర్పడ్డాయి. యూరోపియన్ యూనియన్ అనేది ప్రతి G7 మీట్కి శాశ్వత అతిథి అంటే హాజరవుతూ ఉంటుంది. అక్కడ పరిస్థితుల్ని చర్చించుకుంటూ ఉంటారు. వాళ్ళకు అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా మొత్తం వెళ్తూ ఉంటారు. అయితే ఇంకొకటి ఏంటంటే భారత్ ప్రపంచ రాజకీయాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ముందంజ వేస్తుంది కాబట్టి భారత్ కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. ఇంతకు ముందు 2-3 సమావేశాల్లో దాదాపుగా కూడా భారత్ ఎంటర్ అయ్యింది. ముఖ్యంగా కూడా ఈ యొక్క 51వ సమావేశానికి కెనడా ప్రధాని ఏం చేశాడంటే ఇండియాని ఇన్వైట్ చేశాడు. ఇండియా నుంచి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క 51 మీట్కి కూడా అటెండ్ కావటం జరిగింది. ఇవి కాకుండా ఇంకా దీంట్లో మనకి ఇక్కడ O5 కంట్రీస్ అని చెప్పేసి ఉన్నాయి. అబ్జర్వర్ కంట్రీస్గా ఏమేమి వెళ్తాయంటే G7కి బ్రెజిల్, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, మెక్సికో. మనం అబ్జర్వర్ కంట్రీగా ఉన్నాం. దీంట్లో ప్రత్యేకమైన ఆహ్వానం ఎవరికి లభించింది అంటే ఇక్కడ భారత్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి కెనడా ప్రధాని ద్వారా లభించడం జరిగింది. అది ఒక అచీవ్మెంట్. తర్వాత ఇంకా ఈ మీట్లో ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఏమి చర్చించారంటే 51వ మీట్లు చూసుకుంటే ఒకటి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపాలి, యుద్ధం వల్ల చాలా నష్టం ఉందని చెప్పేసి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చించడం జరిగింది. రెండు వచ్చేసి ఆయిల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి, అంటే అన్ని దేశాలకి ఆయిల్ అందే విధంగా. అన్ని దేశాలకు గ్లోబలైజేషన్లో ఉన్నాం కాబట్టి ఆయిల్ యొక్క ధరలో ఫ్లక్చువేషన్లో ఉండకుండా ఎప్పుడు కూడా స్థిరత్వంతో ముందుకు పోవాలని చెప్పేసి ఈ విషయాన్ని చర్చించడం జరిగింది. తర్వాత ముఖ్యంగా కూడా పాలస్తీనా ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి గాజాలో ఉన్నటువంటి యొక్క కాల్పులు విరమణ జరగాలని చెప్పేసి దాన్ని కూడా చర్చించారు. చాలా ముఖ్యమైనటువంటి 2 వ్యక్తులు ఈ యొక్క 51వ సమావేశానికి హాజరయ్యారు. ఎవరయ్యా అంటే ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు. తెలుసు మనకి ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతూ ఉంది. ఉక్రెయిన్కి పశ్చిమ ఐరోపా దేశాలు మరియు అమెరికా యొక్క సపోర్ట్ ఉంది. ఈ ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలిన్స్కీ అటెండ్ కావడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి నాటో యొక్క చీఫ్ ఉన్నాడు. నాటో అంటే చాలా ప్రభావితం చెందినటువంటి మిలిటరీ గ్రూప్. ఆల్రెడీ మనం చర్చించుకున్నాము. నాటో అనేది అమెరికా మరియు పశ్చిమ ఐరోపా దేశాలు క్రియేట్ చేసినటువంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949లో దీన్ని పెట్టడం జరిగింది. దాని యొక్క ప్రస్తుత చీఫ్ ఎవరంటే మార్క్ రూట్. ఈ మార్క్ రూట్ కూడా అటెండ్ అయ్యాడు. మార్క్ రూటు, తర్వాత జెలెన్స్కీ, తర్వాత యూరోపియన్ యూనియన్. సో ఇవన్నీ కూడా అటెండ్ కావటం వల్ల ఈ యొక్క మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలో 50% GDP కలిగి ప్రపంచాన్ని శాసించేటువంటి వీళ్ళు ఇంకా ముఖ్యంగా ఏం చర్చించారంటే క్లైమేట్ చేంజ్ గురించి కూడా చర్చించడం జరిగింది.
తర్వాత వచ్చేసి మనకి ఇంకా డిజిటల్ వ్యవస్థ గురించి కూడా చర్చించడం జరిగింది. ఆయిల్ స్టెబిలిటీని చర్చించడం జరిగింది. తర్వాత శాంతిని భద్రతని ప్రపంచ దేశాల మధ్య ఏర్పాటు చేయాలనే అంశాన్ని చర్చించడం జరిగింది. విమర్శనాత్మకంగా పరిశీలించినట్లయితే వీళ్ళందరూ ఇవన్నీ చర్చిస్తున్నారు కానీ ఆచరణలో అవి సాధ్యం కావట్లేదు. మనం చూస్తూ ఉన్నాం. అమెరికా భారత్ మీద సుంకాల యుద్ధం చేయటం నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటికీ ఇంకా ఏంటంటే ఈ యొక్క పలస్తీనా ప్రాంతంలో యుద్ధం అనేది పూర్తిగా అంతరించకపోవటం. తర్వాత మనకి ఇంకా ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం అనేది విరమణ జరగకపోవటం. తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇంకా ఈ యొక్క శత్రుత్వ భావనను పెంపొందటం. విమర్శనాత్మకంగా పరిశీలించినట్లయితే ఈ మీట్లు జరుగుతున్నాయి, చర్చిస్తూ ఉన్నారు, కానీ ఆచరణలో ఏంటంటే ఇవి ముందుకు పోవట్లేదు. ఎప్పుడైతే ఆచరణలో అంతర్జాతీయ సమస్యల పట్ల తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తారో అప్పుడే నిజమైన శాంతి, నిజమైన భద్రత ఏర్పడుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ G7 గ్రూప్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.